వెల్కమ్ బ్యాక్. పాలనే కాకుండా టీ పొడిని సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాలు. ఏకంగా వాడిన టీ పొడిలో రంగులు కలిపి కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్ కు చాయ్ కు ఓ ప్రత్యేకతగా ఉండగా ఇప్పుడు దానికి కల్తీ కలర్ అంటుకుందని చెప్పాలి. ఈ ఫేక్ టీ పౌడర్ వేస్తే సెకండ్ లో రంగు మారిపోతుంది. తాజాగా హెచ్ ఫాస్ట్ పోలీసులు చేసిన దాడుల్లో ఏకంగా వేలాది కిలోల కల్తీ టీ పొడిని సీజ్ చేశారు. 15 ప్రాంతాల్లో సోదాలు చేసిన హెచ్ ఫాస్ట్ పోలీసులు 10 మంది కల్తీ కేటుకలను అరెస్టు చేశారు. కల్తీ టీ పొడికి కావాల్సిన మెటీరియల్స్ అస్సాం, కోల్కతా, కేరళ నుంచి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. నిందితులపై కేసులతో పాటు పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామంటున్నారు. అలాగే వారి షాపులు, గోదాంలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. కల్తీ తయారీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టమంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఏదైతే అటు కల్తీ టీ పొడిని కూడా వదలకుండా దాన్ని కూడా కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈ కల్తీ టీ పొడిని గుర్తించారు? దీని పట్ల ఆ పోలీసులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ లో హెచ్ ఫాస్ట్ పోలీసులు కల్తీ కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నిన్న ఏకంగా 4000 కేజీల కల్తీ టీ పొడిని సీజ్ చేసింది. దాదాపు హైదరాబాద్ లోని 15 ప్రాంతాల్లో సోదాలు చేసినటువంటి హెచ్ ఫాస్ట్ పోలీసులు దాదాపు 10 మంది కల్తీ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. మనం చూడొచ్చు, ఒక టీ స్టాల్, హైదరాబాద్ అంటేనే జనరల్ గా టీ స్టాల్ కి పెద్దగా ఫేమస్ గా ఉంటుంది. టీ స్టాల్ అంటేనే అంటే జనరల్ గా హైదరాబాద్ చాయ్ అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. సో హైదరాబాద్ లో దాదాపు వేలాది మంది షాపులు కూడా ఈ టీ పొడిని వాడుతున్నట్లుగా కూడా హెచ్ ఫాస్ట్ పోలీసులు గుర్తించారు. ఇరానీ చాయ్ అంటే హైదరాబాద్ స్పెషల్ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్లపైన మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామంటూ కూడా హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ చెప్తున్నారు. కొంతమంది టీ ప్రియులు ఉన్నారు ఇక్కడ టీ తాగాలో, ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పట్టుకుండదు జనరల్గా రెగ్యులర్గా టీ తాగుతూ ఉంటారు మీరు, మనం జనరల్గా హైదరాబాద్లో, కానీ కల్తీ టీ పొడి కొంచెం పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులు. నేను కూడా మీడియాలో చూసిన, అది పశువుల బొక్కల పొడితోటి చేస్తున్నారు. అదని నేను కూడా రంగులు కలుపుతున్నారు అంటున్నారు. ఆ టీ పొడి యాక్చువల్గా ఏం చేస్తారంటే తౌడుకు కలర్ కలుపుతుండ్రు, కెమికల్ లాంటిది. అది ఏం చేస్తారంటే అందులో ఏమైనా కలర్ వచ్చేస్తుంది. ఒరిజినల్ తేయాకైతేనేమో చాలా మరిగిన తర్వాత వస్తుంది. ఇది కల్తీది ఏమైంది, అందులో వేయంగానే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా మనం నేను ఖచ్చితంగా గుర్తిస్తాను. నేను టీ చూస్తా, అక్కడ టీ పౌడర్ ఎలాంటివి వాడుతుర్రు అనేది ఒక ఐడియా వస్తుంది చూడంగానే. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి తాగుతున్నాం కదా అట్లా. ఇక ఇరానీ హోటల్స్లలో కూడా అది బొక్కల పొడి అది ఇదని నేను కూడా న్యూస్ చూసిన. ఏం చేస్తాను సార్, హెచ్ ఫాస్ట్ పోలీసులు ఈ కల్తీ టీ పొడిని అయితే సీజ్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్లో దాదాపు 15 చోట్ల 3-4 వేల కేజీల టీ పొడిని పట్టుకున్నారు. ఈ కల్తీ టీ పొడి వల్ల ప్రజల ప్రాణాలకు కూడా ఇబ్బంది అని చెప్తున్నారు. మరి ఇట్లా మీరేం చెప్తారు ఒక టీ ప్రియుడిగా? ఎందుకంటే చాయ్ తాగకుండా చాలా మంది ఉండలేరు. ఈ టీని బయట తాగడం తగ్గించుకోవడం బెటర్. ఏదో ఇంట్లో ఉన్నప్పుడే తాగాలి తప్ప ఈ ఫ్రస్ట్రేషన్కి, సమస్యలకి, వాటికి వీటికి అనిపిస్తుంది. మీతో మాట్లాడేటప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, మీరు అటు పోతారు నేను ఇటు పోతే మళ్ళీ కామన్. దాన్ని అయినా కూడా మీరు బయట తాగొద్దు అంటున్నారు టీ, కానీ మీరేమో ఇరానీ చాయ్ దగ్గర తాగొద్దని ఆలోచన వస్తుంది అంటున్నా. అంటే ఈ కల్తీలు అవన్నీ మీడియాలో చూస్తుంటే ఈ టీ తాగడం మానేయడమే బెటర్ అనిపిస్తుంది. టీలో కూడా కల్తీ అంటే ఇక ఏం తింటాం, బయట ఎట్లుంటాము. ఈ మధ్య అన్ని కల్తీ అయిపోయినాయి, పాలు కల్తీ అయిపోయింది, టీ పొడి, అల్లం వెల్లుల్లి, మటన్, చికెన్ అన్ని కల్తీ అయిపోతున్నాయి సార్. తినాలంటే భయం వేస్తుంది. మరి ఇట్లా పోలీసులకు, ప్రభుత్వానికి ఏం పోలీసుల పని పోలీసులు చేస్తున్నాం అంటారు. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసడానికి అంత పెద్ద స్కామ్ బయటపడ్డది. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు కనుకనే అంత పెద్ద స్కామ్ బయటపడ్డది. వాళ్ళది వాళ్ళు చేస్తారు, కానీ ఎంతకని చేస్తారు. ఇక్కడ ఈ మూలకు పట్టుకుంటే అక్కడ ఆ మూలకు రెడీ చేస్తారు, ఆ మూలకు పట్టుకుంటే ఈ మూలకు రెడీ చేస్తారు. కాబట్టి మనం బయట తినడం, తాగడం తగ్గించుకోవడం బెటర్. చూడొచ్చు ఇక్కడ టీ ప్రియులు కూడా కల్తీ పైన కొంత అప్రమత్తంగా ఉండాలని
చెప్తున్నారు. కొంతమంది టీ బ్రదర్ హాయ్, రెగ్యులర్గా టీ తాగుతుంటారా? ఆ? ఎట్లా ఉంది టీ? బాగుందా టేస్ట్? మంచిగా ఇరానీ చాయ్ మంచిగా కానీ ఈ మధ్య టీ పొడిలో కూడా కల్తీ వస్తుంది. మరి చలో తాగుతూనే చెప్పు. అన్ని కల్తీ అయిపోయినాయి అన్న, టీ ఒకటే కల్తీ ఏముంది, తాగుతాం అంతే. అంతేనా? కల్తీ అయినా తాగుతావా మరి? తాగేది ఎట్లయినా తాగేది ఉండే, ఆ, ఎట్లయినా తాగాలి. ఆ. టీ టీ అంటే రెగ్యులర్గా అందరూ తాగుతూ ఉంటారు. నీకు తాగుతాను నేను, 2-3 టైమ్స్ తాగుతావు? నైట్ ఇక్కడే తాగుతా, మార్నింగ్ ఇక్కడే తాగుతా. ఆ. కానీ మనం నిన్న పోలీసులు రైడ్ చేసిన టీ పొడి ఒక్క క్షణం వేయంగానే కలర్ మారిపోతుంది. తాగుతారు పోలీసు వాళ్ళే తాగుతారు, మనం తాగుతే ఏముంది, పెద్ద పెద్ద మినిస్టర్లే తాగుతారు, మనం తాగుతే ఏముంది. కల్తీ టీ పొడి వల్ల కొంత ఇబ్బంది అంటున్నారు. వాళ్ళు అక్కడే బ్యాన్ చేయాలి మరి, అట్లాంటప్పుడు ఇక్కడ అడిగితే ఏముంది. అవును. కల్తీ టీ కూడా అంటే అక్కడ నుంచి బ్యాన్ చేస్తేనే మనకి ఇక్కడ సెట్ అవుతుంది. తయారవుతుంది అక్కడ. ఎక్కడ తయారవుతుంది అక్కడ బ్యాన్ చేయాలి. మొన్నటిదాకా ప్లాస్టిక్ కావాలి బ్యాన్ చేయాలి అవి ఇవి అన్నారు, అక్కడనే బ్యాన్ చేస్తే అవుతుంది. కానీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత బ్యాన్ చేస్తే ఏముంది. ఓకే. చూడవచ్చు, ఒక యువకుడు టీ పీరియడ్ రోజు 2-3 సార్లు టీ తాగుతాను, అందరు తాగుతున్నా నేను కూడా తాగుతున్నా అని చెప్తున్నాను. కల్తీ పైన కట్టడి చేయాలంటే ఎక్కడైతే మూలాలు ఉంటాయో అక్కడనే దెబ్బతీయాలంటూ కూడా యువకుడు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ మధ్య కాలంలో హెచ్ఫాస్ట్ పోలీసులు ఎక్కడ కల్తీ జరిగినా కూడా వారిని అడ్డుకుంటాం, కల్తీ ఆహార పదార్థాల రహిత హైదరాబాద్ లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. సో ఇప్పటికే హైదరాబాద్లో 15 చోట్ల రైడ్ చేసి 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కల్తీ ఆహార పదార్థాలు ఎవరు తయారు చేసిన వారిపైన కేవలం కేసులు నమోదు చేయడమే కాదు, భవిష్యత్తులో వారిపైన పీడీ యాక్టులు నమోదు చేస్తాం. చూసుకున్నట్టయితే అటు బయట కేరళ అస్సాం నుంచి కూడా దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ రవాణాకి ఇక్కడి నుంచి అయినా బ్రేక్ పడుతుంది అనుకోవచ్చా? పోలీసులు దానిపైన కూడా నిఘా పెట్టే ఛాన్స్ ఉందా? ఎస్సకిలా ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ కేరళ అస్సాంతో పాటుగా కలకత్తా నుంచి కూడా పెద్ద ఎత్తున టీ పొడిని దిగుమతి చేసుకుంటున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. దాన్ని అడ్డుకట్ట వేయడానికి కూడా ప్రత్యేక కార్యాచరణ కూడా ఏర్పాటు చేసినట్లు కూడా హెచ్ఫాస్ట్ పోలీసు చెప్తున్నారు. మనం చూడొచ్చు, జనరల్గా ఇరానీ చాయ్ అంటే ఇందులో వేసి స్పెషల్గా మరిగిస్తూ ఉంటారు. భయ్యా ఇస్మే కిतना देर ऐसा लगाते हैं चाय? भैया पूरा दिन रहता पूरा दिन रहता। अभी यूज टी పొడి क्या करता है? अभी कौन सा यूज कर रहे हैं टी పొడి? సో వీళ్ళు చెప్పడానికైతే నిరాకరిస్తున్నారు. బట్ ఇక్కడ మరిగించినటువంటి టీ పొడి ఏదైతుందో దా వేస్టేజ్కి కెమికల్స్, రసాయనాలు, సింథటిక్ కెమికల్స్, రసాయనాలు యాడ్ చేసి దాని ద్వారా వాళ్ళు అంటే మళ్ళీ కల్తీని చేసి టీ పొడిని తయారు చేస్తూ విక్రయాలు చేస్తున్నట్లు కూడా నిన్న హెచ్ఫాస్ట్ డీసీపీ వైభవ్ గారు చెప్పారు. సో ఈ కల్తీ టీ పొడే కాదు, కల్తీ ఆహార పదార్థాలు ఎక్కడ ఉన్నా కూడా వాటిని అడ్డుకట్ట వేస్తాం. ఖచ్చితంగా కేసులు నమోదు చేయడంతో పాటుగా ఆ షాపులని, ఆ గోదాంలను కూడా తీసేస్తామని చెప్పి కూడా హెచ్ఫాస్ట్ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక చూడాలి, కల్తీ టీ పొడి, కల్తీ పాలు, కల్తీ మటన్, కల్తీ చికెన్, ఎక్కడైనా హైదరాబాద్లో ఎక్కడ ఏ మూలకు వెళ్ళినా కూడా కల్తీ ఆహార పదార్థాల కల్తీ తయారీ కేంద్రాలు కూడా వారి యొక్క గుట్టు బయటపడుతుంది. మరి హెచ్ఫాస్ట్ పోలీసుల భవిష్యత్తు సోదాల్లో కూడా ఇంకా ఎలాంటి ఆహార పదార్థాలు కల్తీమయమవుతున్నాయి అనేది బయటపడతాయని మాత్రం వేచి చూడాలి. ఇక్కడ మూలాలు, కల్తీ టీ పొడి మూలాలు ఎక్కడున్నాయో వాటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు హెచ్ఫాస్ట్ పోలీసులు కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. రైట్, ఇక చూస్తున్నాం కదా, ఏదైతే అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సుమారుగా 15 చోట్లయితే